అర్నవ్ ఇంకా మోస్మి కాలేజ్ క్యాంపస్లో బెంచ్ మీద కూర్చుని ఉంటారు. అర్నవ్ తన ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. ఇక మోస్మి పుస్తకం చదవటంలో ఉంటుంది. ఇవాళ రాత్రికి ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటి? నీ ప్లాన్లన్నీ రాత్రి వేళ ఎందుకుంటాయి? ఇవాళ రాత్రికి నేను రాంపూర్లో ఉన్న పాత భవనానికి వ్లాగింగ్ కోసం వెళ్తున్నాను. అందరూ అంటారు అక్కడ భూతం ఉంది అని. నేనైతే రావడం లేదు. అది భూతాల రాజభవనం అని అందరూ అంటారు. అరే ఇదే కదా అసలు మజా. భూతాల వైబ్స్, సస్పెన్స్, థ్రిల్ అన్నీ ఉంటాయి. మజా వస్తుంది. ఏంటి మజా వచ్చేది? నీకు పిచ్చి పట్టినట్టుంది. అక్కడికి వెళ్ళకూడదని అందరూ అంటారు. నేనైతే అసలు రావడం లేదు. అరే నువ్వు భయపడకు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ లోకల్ గైడ్ కమల్ నాకు ఫ్రెండ్ అయిపోయాడు. తను మనకి భవనం అంతా కూడా చూపిస్తాడు. అర్నవ్, నువ్వు వ్లాగింగ్ కోసం నీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకుంటావు. ఆ భవనం మూతబడింది. అక్కడికి ఎవరు వెళ్లరు. నేను విన్నాను, రాత్రివేళ అక్కడి నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయట. మోస్మెన్, ఇదంతా అబద్ధం. వ్లాగ్ కోసం కొంతైనా ధైర్యం ఉండాలి కదా. ఆలోచించు. ఒకవేళ గనక మన వ్లాగ్ హిట్ అయితే నేను రాత్రికి రాత్రే స్టార్ అయిపోతాను. నాకైతే భయంగా ఉంది. నువ్వు నిజంగానే స్టార్ అయిపోతావేమోనని పైనుండేది. అర్నవ్ ఇంకా మోస్మి ఇద్దరూ ఇంట్లో కూర్చునుంటారు. గడియారాన్ని చూస్తుంటారు. రాత్రి 10 అవుతుంది. ఇద్దరూ తమ బండిలో కెమెరా, ట్రైపాడ్ ఇంకా మైక్ పెట్టుకుంటారు. రాంపూర్కి బయలుదేరతారు. అర్నవ్ ఒక నిర్మానుష్యమైన చోట బండి నాపి హార్న్ కొడతాడు. నువ్విక్కడ హార్న్ ఎందుకు కొడుతున్నావు? కమల్ చెప్పాడు ఇక్కడికి వచ్చి హార్న్ కొట్టాలి అని. తను వస్తాను అన్నాడు. అర్నవ్ హార్న్ కొట్టగానే కమల్ అడవిలో నుంచి వస్తాడు. అర్నవ్ దగ్గరికి చేరుకుంటాడు. మోస్మిని చూసి కమల్ ఆశ్చర్యపోతాడు. నువ్వు ఒక్కడివే వస్తున్నానన్నావు కదా. ఈవిడెవరు? తను నా స్నేహితురాలు మోస్మి. నిజానికి ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో మీ ఇల్లెక్కడుంది? ఈ అడవికి వెనక ఒక నది ఉంది. ఆ నది ఒడ్డునే నా ఇల్లుంది. కమల్ కూడా అర్నవ్ బండెక్కి కూర్చుంటాడు. అందరూ రాంపూర్కి బయలుదేరతారు. వీళ్ళు రాంపూర్ గ్రామానికి చేరుకుంటారు. అది రాత్రి సమయం. వీళ్ళు ఒక పాడుబడ్డ బంగళా దగ్గర ఆగుతారు. గాలిలో చల్లదనం, నిశ్శబ్దం ఉంటుంది. గుడ్లగూబలు, ఆకులు కదిలే శబ్దాలు వస్తూ ఉంటాయి. అర్నవ్ కెమెరా ఆన్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం నా ఛానల్ భూతాల భారతంకి. కెమెరాలో చీకటి మాత్రమే కనిపిస్తుంది. ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకు ఏం కనిపించడం లేదు? నా కెమెరా పాడైందో ఏంటి? ముందు కెమెరా మూతను ఓపెన్ చేయి. ఆ తర్వాత అర్నవ్ కెమెరా మూతను ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత రికార్డింగ్ మొదలు పెడతాడు. హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం నా ఛానల్ భూతాల భారతానికి. ఇవాళ మనం రాంపూర్లోని ప్రఖ్యాతమైన బంగ్లా దగ్గర ఉన్నాం. ఇక్కడ భూతాలకు సంబంధించిన ఖజానా దాగి ఉంది. ఇక్కడ ఉండే భూతం ఒక పాత జమీందార్ ఆత్మ అని అంటుంటారు. తను బంగారాన్ని, వెండిని రక్షించుకుంటాడట. ఎవరైనా సరే ఆ ఖజానాన్ని ముట్టుకునే ప్రయత్నం గనక చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రారట. మోస్మి వెనకే నిలబడి ఉండి అంతా చూస్తూ ఉంటుంది. తను భయపడుతూ ఉంటుంది. అటూ ఇటూ కంగారుగా చూస్తూ ఉంటుంది. అర్నవ్, నాకెందుకో ఈ టైంలో ఇక్కడికి రావడం కరెక్ట్ అనిపించడం లేదు. ఊరి వాళ్ళు చెప్పారు కదా రాత్రి వేళ ఇక్కడికి రాకూడదని. పద, ఇప్పటికైనా తిరిగి వెళ్ళిపోదాం. అరే ఇదంతా ఒట్టి భ్రమ. నువ్వు భయపడకు. వ్యూస్ కోసం కాస్త డ్రామా చేయాలంతే, ఏం కాదు. సో ఫ్రెండ్స్, నేను మన లోకల్ గైడ్ కమల్ని అడగాలనుకుంటున్నాను ఈ బంగళా ఇతిహాసం గురించి. సో కమల్, చెప్పు, అసలు ఏముంది ఈ జక్కు కథలో? జక్కు ఒక మామూలు భూతం కాదు. అతను యక్షుడు, ధనానికి రక్షకుడు. 100 ఏళ్ల క్రితం సేటు రఘునాథ్ తన ధనమంతటిని కూడా ఈ భవనంలో దాచిపెట్టాడు. జక్కుకి దాని రక్షణ బాధ్యతలను అప్పగించాడు. అతను శపించాడు కూడా. ఎవరైనా సరే ఈ ఖజానాను ముట్టుకుంటే వాళ్ళ ఆత్మ జక్కుకి బానిసగా మారుతుందని. అర్నవ్ తన కెమెరాతో విరిగిపోయి ఉన్న బంగళా తలుపులకు జూమ్ చేస్తాడు. బంగళా చాలా పురాతనమైనది. లోపలి నుంచి చల్లని గాలులు వస్తూ ఉంటాయి. అర్నవ్, మోస్మి, కమల్ బంగళాలోకి చేరుకుంటారు. మోస్మి చాలా భయపడుతూ ఉంటుంది. వాళ్ళు బంగళా మెయిన్ హాల్లోకి చేరుకుంటారు. అక్కడ పాత పెయింటింగ్స్, విరిగిపోయిన విగ్రహాలు, సాలెగూళ్ళు ఉంటాయి. వాతావరణం భయంకరంగా ఉంటుంది. గోడల మీద ఒక యక్షకుడి ఫోటో ఉంటుంది. దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయి.
అర్నవ్ తన టార్చ్ ఇంకా కెమెరా తీసుకొని ముందుకు వెళ్తాడు. మౌస్మీ ఇంకా కమల్ వెనకాలే వెళ్తూ ఉంటారు. అర్నవ్, ఆ విగ్రహాన్ని చూడు, అది నన్ను చూస్తున్నట్టుంది. కాలేజీలో అయితే అబ్బాయిలో చూసేవాళ్ళు, ఇక్కడ విగ్రహాలు కూడా చూస్తున్నాయి. నువ్వివాళ ప్రతిదాన్ని సరదాగా ఎందుకు తీసుకుంటున్నావు? కమల్, ఆ ఖజానా ఎక్కడుంది? ఏదైనా సీక్రెట్ రూమ్ ఉందా? ఖజానా బంగాళా కింద భాగంలో ఉంటుంది, కానీ అక్కడికి వెళ్లే దారి చాలా ప్రమాదకరమైంది. జక్కో ప్రతి అడుగుని గమనిస్తాడు. ముందటుండి గట్టిగా సంకెళ్ల శబ్దం వినిపిస్తుంది. ఎవరో సంకెళ్లతో బందీగా ఉన్నట్టు, విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. మౌస్మీ గట్టిగా అరుస్తుంది. ఎవరో సంకెళ్లతో బంధించబడి ఉన్నారనిపిస్తోంది. విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇక్కడ అన్నీ బంధించబడే ఉన్నాయి. ఏంటి? అరే, అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు అంటున్నాను. మీరు ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నారు? పదండి మరి, మన లాగింగ్ని మొదలు పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బంగళాలోని అతి కింద భాగానికి వెళుతున్నాము. మాతో పాటే ఉండండి. ఎవరికి తెలుసు, అక్కడ మనకి జక్కో భూతం కనిపిస్తుందేమో. పదండి, ఇంకా లోపలికి వెళ్దాం. వాళ్ళు ముగ్గురు ఒక మెట్ల మీద నుంచి దిగుతారు. అది ఖజానా ఉన్న వైపుకి వెళ్తుంది. మౌస్మీకి గోడ మీద రక్తం లాంటి గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి తను మరింత భయపడుతుంది. అర్నవ్, మౌస్మీ ఇంకా కమల్ బంగళాలోని ఖజానా దగ్గరికి చేరుకుంటారు. అక్కడ మరింత చీకటిగా ఉంటుంది. గోడల మీద పురాతనమైన సంస్కృత శ్లోకం రాసుంటుంది. మధ్యలో ఒక పెద్ద తాళం వేసి ఉన్న పెట్టె ఉంటుంది. అర్నవ్ పెట్టె దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే తను పెట్టె దగ్గరికి వెళ్తాడో కమల్ తనని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఆగు అర్నవ్, ఆయన పెట్టెను ముట్టుకునే ముందు జక్కో పొడుపు కథని విప్పాలి. నువ్వు గనక రాంగ్ ఆన్సర్ ఇచ్చావు అంటే మనం ఇక్కడ లాగింగ్ చేయడానికి వచ్చాం, కేబీసీ కోసం కాదు. ఇదంతా ఒట్టి కట్టుకథ. నేను ఖజానాన్ని చూడాలి. అర్నవ్ ఇనపెట్టి తాళం విరగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తను తాళం మీద రాయితో కొడతాడో అప్పుడు బంగళాలో గాలులు మొదలవుతాయి. ఇనపెట్టెలో నుంచి ఒక మెరుపు బయటికి వస్తుంది. అర్నవ్, ఆగు, తాళం పగలగొట్టొద్దు. బంగళాలో ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. యక్షుడి విగ్రహంలోని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. మూర్ఖుడా, నా ఖజానాను ముట్టుకునే ధైర్యం చేశావు. ముందు నా పొడుపు కథను విప్పు. నీ చేతిలో ఉన్నది ఏంటది? కానీ నువ్వు దానిని చూడలేవు. నువ్వు దానిని కోల్పోయిన తర్వాత అప్పుడు నీకు దాని విలువేంటో తెలుస్తుంది. ఆ మాట వినగానే అర్నవ్ ఇంకా మౌస్మీ కంగారు పడతారు. కమల్ మౌనంగా నిలబడి ఉంటాడు. తన మొహం రహస్యమయంగా ఉంటుంది. సమయం కాదు, బహుశా నమ్మకం. తప్పు. నీ సమాధానం నీ ప్రాణాలతో విలువ కడుతుంది. ఆ గొంతు వినగానే అర్నవ్ ఇంకా మౌస్మీ భయపడిపోతారు. ఉన్నట్టుండి ఇనపెట్టి దానంతటదే తెరుచుకుంటుంది. అందులో నుంచి ఒక పొగ బయటికి వస్తుంది. అది అర్నవ్ని వెంబడిస్తుంది. ఎవరైనా కాపాడండి, కమల్ కాపాడు. అర్నవ్ పరిగెడతాడు. కాని తను ఆ బంగళాలోనే తప్పిపోతాడు. తను బయటికి వెళ్ళలేకపోతాడు. బంగారు వన్నె పొగ తనని చుట్టుముడుతుంది. తను అరుస్తాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. మౌస్మీ భయంతో వణికిపోతూ ఉంటుంది. కమల్ ఉన్నట్టుండి నవ్వుతాడు. కమల్, ఏం జరుగుతోంది? అర్నవ్కేమైంది? మౌస్మీ, నువ్వేమనుకున్నావు? నేను ఒక గైడ్ మాత్రమేనా? కాదు, నేను జక్కో యజమానిని. జక్కో నా కంట్రోల్లో ఉంటాడు. ఈ బంగ్లాలోకి వచ్చే ప్రతి వ్యక్తి నాకే బలవుతారు. జక్కోకి కొత్త ఆత్మలు కావాలి. నేను తనకు వాటినిస్తాను. కమల్ ఎప్పుడైతే ఆ మాట అంటాడో అప్పుడు తన కళ్ళు మెరవటం మొదలవుతాయి. తన మొహం భయంకరంగా మారుతుంది. కమల్ కోపంతో మౌస్మీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు మనిషివి కాదు. నేను ఒకప్పుడు మనిషిని, కానీ ఇప్పుడు జక్కోలో భాగం. తను నాకు అమరత్వాన్నిచ్చాడు. దానికి బదులు నేను తనకి ఆత్మల్నిస్తాను. అర్నవ ఆత్మ ఇప్పుడు జక్కోది. ఇక ఇప్పుడు నీ వంతు. ఆ మాట వినగానే మౌస్మీ అర్నవ్ని గట్టిగా లాగుతూ పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. అది చూసి కమల్ నవ్వుతాడు. తిరిగి వెళ్లే ప్రయత్నం చెయ్యి. ఇక్కడి నుంచి ఇంతవరకు ఎవరూ కూడా తిరిగి వెళ్ళనే లేదు. నువ్వు కూడా వెళ్ళలేవు. మౌస్మీ కమల్ మాటల్ని వినిపించుకోదు. తను స్పృహ తప్పి పడిపోయున్న అర్నవ్ని లాక్కుంటూ బంగ్లా నుంచి బయటికి వెళ్తుంది.
కానీ ఎప్పుడైతే మోస్మి బంగ్లా నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు రక్తపు వాంతులు చేసుకుంటుంది.